మీర్పేట హత్య కేసుపై సిపి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఇలాంటి కేసును ఇప్పటి వరకు చూడలేదు అంటున్నారు సిపి. భార్యను గురుమూర్తి క్రూరంగా హత్య చేశాడు. నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు అంటున్నారు సిపి. సైంటిఫిక్ ఆధారాలని సేకరించామని, హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సిపి చెప్తున్నారు. గురుమూర్తిపై బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1, 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడట. మాధవిని హత్య చేయాలని గురుమూర్తి ముందే ప్లాన్ చేశాడని సిపి చెప్తున్నారు. పిల్లల్ని వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచాడు. ఇంత కర్కశంగా ఎలా చేశాడో మాకే అర్థం కావట్లేదని సిపి అంటున్నారంటే ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేసు దర్యాప్తు చేస్తుంటే మాకు గగుర్పాటు కలిగింది అంటున్నారు సిపి. కీలక ఆధారాలన్నీ సేకరించామని సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. త్వరలోనే దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పిస్తాం. గురుమూర్తికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామంటున్నారు. లీగల్గా కేసును ఖచ్చితంగా ప్రూవ్ చేస్తామంటున్నారు. గురుమూర్తి మనస్తత్వం మామూలుగానే క్రూరంగానే ఉందేని అంటున్నారు. క్షణికావేశంలో కాదు, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశాడని సిపి అంటున్నారు. ఎందుకు చంపాడో కస్టడీలో విచారిస్తామంటున్నారు సిపి. ఇతడే గురుమూర్తి అనడం కన్నా క్రూరమూర్తి అంటే సరిగా యాప్ట్ అవుతుందేమో. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే అత్యంత క్రూరమైన హత్య కేసుగా ఇది ఒళ్ళు గగురు పొడిచే మర్డర్గా చెప్తున్నారు పోలీసులు. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపేసి శరీర భాగాలను నరికేసి స్టవ్పై కాల్చేసి పొడి చేసి చెరువులో పడేశాడు గురుమూర్తి. తమ ఇన్వెస్టిగేషన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిరాతకమైన హత్య కేసు ఇదే అంటున్నారు సిపి సుధీర్ బాబు. అసలు ఈ కేసును ఎలా ఛేదించారు, సిపి ఏం చెప్పారు, హత్య ఎలా జరిగింది చూద్దాం ఆయన మాటల్లోనే. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు సంక్రాంతికి పిల్లల్ని ఇంటికి పంపించి భార్యతో అసందర్భంగా గొడవ పడ్డాడు గురుమూర్తి. ఆమెను తీవ్రంగా కొట్టి తలను గోడకేసి బాదాడు గురుమూర్తి. తర్వాత ఆమెపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. మాధవి చనిపోయింది అని నిర్ధారించుకున్నాక ముందు ఆమె కాళ్లను నరికేశాడు, తర్వాత చేతులను నరికేశాడు, చివరికి తలను మొండాన్ని వేరు చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి స్టవ్ పై కాల్చాడు. వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాలిపోయిన శరీర భాగాలను రోకలి బండతో పొడిగా చేశాడు దుర్మార్గుడు.
తర్వాత అన్ని బీడ్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి అది చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడిగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్. ఆ పొడిని బకెట్లో వేసి బీర్పేట చెరువుకి వెళ్ళి నీళ్లలో కలిపేశాడు. తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో. హత్య తర్వాత పోలీసులను మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశాడు గురుమూర్తి. అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. మాధవి హత్య కేసులో గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గురుమూర్తిపై వీలైనంత త్వరగా ఛార్జ్షీట్ వేసి శిక్ష పడేలా చూస్తాము అన్నారు సిపి సుధీర్ బాబు.